హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవెక్స్ టాక్స్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు మన శంకరవర ప్రసాద్ గారు. ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ వాల్యూస్, సొసైటీని, పెయిన్ మరియు కామన్ మ్యాన్ స్ట్రగల్స్ని చాలా సింపుల్గా చూపించిన సినిమా. ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో, సినిమా చూశాక ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అన్ని డీటెయిల్గా ఇవాళ చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎండ్లో హిట్టా ఫ్లాపా క్లియర్గా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఈ సినిమా ఒక కామన్ మ్యాన్ లైఫ్ చుట్టూ తిరుగుతుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, వాల్యూస్ అన్ని ఎమోషనల్ బ్యాలెన్స్తో ఉంటాయి. స్టోరీ సింపుల్గా ఉండొచ్చు, మూవీ చాలా స్ట్రాంగ్గా ఉంది. హీరో పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంది. ఓవర్ యాక్టింగ్ లేదు, ఫోర్స్డ్ ఎమోషనల్ లేదు. సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా స్టోరీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎస్పెషలీ ఫ్యామిలీ సీన్స్లో ఎమోషనల్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. డైలాగ్స్ మూవీకి స్లో, చాలా లైన్స్లో మన రియల్ లైఫ్ని గుర్తుకు తెస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సీన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది. సాంగ్స్ చెప్పుకుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. డైరెక్టర్ క్లియర్గా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే స్లో అనిపించవచ్చు. ఎవరీ సీన్కి ఒక ప్రెజర్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఫుల్గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. స్ట్రాంగ్ ఎమోషనల్స్, రిలేషన్స్, క్లీన్ ఫ్యామిలీ మూవీ, గుడ్ మ్యూజిక్, డైలాగ్స్. యాక్షన్ లవర్స్కి కొన్ని సీన్స్ స్లో అనిపించవచ్చు. ట్విస్ట్ ఎగ్జైట్ చేసే వాళ్ళకి సింపుల్గా ఉండొచ్చు. ఓవరాల్గా మన శంకరవర ప్రసాద్ గారు ఒక ఫీల్ గుడ్ హ్యాపీ ఫిలిం హిట్ మూవీ. థియేటర్స్లో ఫ్యామిలీతో చూడడం బెస్ట్ ఆప్షన్. మీ ఆప్షన్ కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జీవీఎక్స్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి.